జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో నామినేషన్ల పర్వం మొదలైంది. పరశురాంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా అరుణ్ మొదటి నామినేషన్ వేశారు. ఆలయంలో పూజలు చేసి పత్రాలు పూరించారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. వ్యవసాయ భూమి మ్యూటేషన్ కోసం రైతు నుంచి 30,000 లంచం డిమాండ్ చేసిన మారేడుపుడి వీఆర్ఓ సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పల్నాడు జిల్లా నడికుడి మార్కెట్ యార్డ్ లో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. 65 స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై పత్రాలు పరిశీలించారు. బస్సు ప్రమాదాలు రెగ్యులర్ డ్రైవర్ మారినప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికలు 3వ విడతలో జరగనున్నాయి. 29 గ్రామ పంచాయతీలకు 27 చోట్ల మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. రామచంద్రాపూర్, కుర్మపల్లి గ్రామాలకు కోర్టు కేసు కారణంగా ఎన్నికలు నిలిపివేశారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో సుండుపల్లి పోలీసులు వెంబడిస్తున్నారని సోషల్ మీడియాలో నాగేంద్ర పోస్ట్ పెట్టారు. అయ్యప్ప స్వామి మాలదారులు భాగ్యనగర్ జిల్లా బీజేపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. కాంచన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు మెమో జారీ చేసిన పోలీస్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైదాబాద్ మెయిన్ రోడ్ వీరాంజనేయ ఆలయం నుంచి సౌత్ ఈస్ట్ డీసీపీ కార్యాలయం వరకు నిరసన కొనసాగింది. వికారాబాద్ కలెక్టరేట్ గేట్ పైకి ఎక్కి రైతు హల్చల్ చేశాడు. 1/2 ఎకరా భూమి కోసం 2 ఏళ్ల నుంచి అధికారులు కాలయాపన చేస్తున్నారని శ్రీనివాస్ మనస్తాపానికి గురయ్యాడు. శ్రీనివాస్ కు పిఎస్ కు తరలించారు. మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. డీసీసీ అధ్యక్ష పదవితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ను నియమించే ప్రక్రియకు అభిప్రాయాలు సేకరించారు. వేములవాడలో రోడ్ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడం దురదృష్టమని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన వాహన డ్రైవర్ మద్యం సేవించి నడిపాడని పోలీసుల నిర్ధారణలో తేలిందన్నారు. బాధిత కుటుంబాలను ఆసుపత్రిలో పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. అక్టోబర్ నెలలో సమావేశం ఎందుకు నిర్వహించలేదంటూ చైర్మన్ వెంకటరమణను కౌన్సిలర్ నిలదీశారు. 60 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవని మండిపడ్డారు.